నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. బాబు, జనం చూస్తున్నారు, జాగ్రత్త. మీరెప్పుడైనా నిజం మాట్లాడారా బాబు? మాధవిరెడ్డికి కేబినెట్ హోదా, కడప టీడీపీలో కాక. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రగులుతున్న టీడీపీ రెడ్లు. ఇదెక్కడి విడ్డూరం? ఏపీ అసెంబ్లీ సమావేశాలు జగన్నామ స్మరణకే సరిపోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు పనికొచ్చే విషయాలు తక్కువ, పరనింద ఎక్కువ అన్నట్టుగా తయారైంది. ఏ విషయం తీసుకున్నా జగన్ కేంద్రంగానే చర్చ జరుగుతోంది. ఈ సమావేశాలు జగన్ను తిట్టడానికేనా అనే అనుమానం కలిగించేలా వ్యవహారాలు సాగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణంరాజును ఎన్నుకున్నారు. రాజుగారు ఎంతటి మహనీయుడో సభ్యులు కొనియాడి ఉంటే బాగుండేది. మధ్యలో జగన్ను తిట్టడానికి అరగంట సమయం తీసుకుంటే రఘురామ గురించి 5 నిమిషాలు మాత్రమే మాట్లాడే పరిస్థితి. రాజకీయాల్లో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతుంటాయి. ఈరోజు ఉన్న రాజకీయ పరిస్థితి రేపు ఉంటుందనే గ్యారంటీ లేదు. కానీ ప్రస్తుత ఈ అధికారం శాశ్వతం అన్నట్టుగా చంద్రబాబు సహా అందరూ రెచ్చిపోయి మాట్లాడుతున్నారనే అభిప్రాయం జనంలో ఉంది. జగన్ను జనం ఓడించారు, అతి తక్కువ సీట్లకు పరిమితం చేశారు. చివరికి ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేని పరిస్థితి. ఇంతకంటే పెద్ద శిక్ష జగన్కు ఉండదు. అయినప్పటికీ జగన్ను తిడుతూనే ఉంటామంటే కూటమి నేతల్ని అడ్డుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. జగన్ను తిట్టే ప్రతి తిట్టు ఆయనకు ఆశీర్వాదం అవుతుందని గమనంలో పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మనది సెంటిమెంట్ సమాజం. ఒక మనిషిని ఏకాకిని చేసి పదే పదే చావు బాదుతామంటే కూటమి నేతలు అనుకుంటున్నట్టుగా లోకం మరీ అంత హృదయం లేనిది కాదని గుర్తించుకుంటే మంచిది. అసెంబ్లీ లోపల బయట కూటమి నేతల వ్యవహారాలను సమాజం జాగ్రత్తగా గమనిస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి బదులు గత ప్రభుత్వ పాపాల ఫలితంగా ఏమీ చేయలేకపోతున్నామనే సంకేతాలని తీసుకెళ్లాలని కూటమి సర్కార్ కుట్రలకు తెరలేపిందని సమాజం గుర్తిస్తోంది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా నమ్మడానికి జనం వెర్రివాళ్లు కాదు. అన్నీ వింటూ ఎప్పుడేం చేయాలో అప్పుడు తగిన రీతిలో గుణపాఠం చెప్తారు. జగన్ను తిడుతూ 5 ఏళ్లు కాలం గడుపుదామని అనుకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కూటమి డైవర్షన్ పాలిటిక్స్ను జనం గమనిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకుని ప్రభుత్వం అప్రమత్తం కావడం మంచిది. ఇంతకాలం జగన్ ప్రభుత్వం చేసిన భారీ అప్పులతో ఏమీ చేయలేకపోతున్నామన్న చంద్రబాబే బడ్జెట్లో 6.50 లక్షల కోట్ల లోపు అప్పు చూపడంతో జనం షాక్కు గురయ్యారు. మరి సూపర్ 6 హామీలు అమలు ఎందుకు చేయలేదనే ప్రశ్న మొదలైంది. కావున చంద్రబాబు సర్కార్ జగన్నామ స్మరణ పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఘాటుగా స్పందించారు. చంద్రబాబును అబద్ధాల చక్రవర్తిగా ఆయన అభివర్ణించడం గమనార్హం. హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ బాబు సర్కార్ నిలదీశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఏముందో తెలుసుకుందాం. అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ 6 హామీల తుఫాను సృష్టించి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేయడం మీలాంటి సీనియర్ రాజకీయవేత్తకు తగునా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ దొంగ సూపర్ 6 హామీల గురించి తలుచుకుంటే భయమేస్తోందని సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి. వీటిని అమలు చేయాలంటే కోట్లాది రూపాయల నిధులు కావాలన్న సంగతి మీకు తెలియదా? తెలిసి అబద్ధాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు? మీరిచ్చిన అబద్ధాల హామీలు అమలైతే పేద ప్రజల జీవితాలు బాగా ఉంటాయని అందరూ అనుకున్నారే. వారికి ఆనందం లేకుండా, అవి గుర్తుకు రాకుండా ప్రజల దృష్టి మార్చడానికి మీరు పక్క చూపులు చూస్తున్నారు. తిరుపతి ప్రసాదం పైన, రెడ్ బుక్ పైన, అరాచకం పైన, తప్పుడు పోస్టింగ్ల పైన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి హామీలు గుర్తుకు రాకుండా చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య బాబు గారు. ఎప్పుడైనా తమరు రాజకీయ జీవితంలో నిజం మాట్లాడారా? ఈ మధ్య రోడ్లు వేయడానికి నిధులు లేవని పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో రోడ్లు వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు పత్రికలో చూశానండి. రోడ్ల మీద తిరగడానికి వాహనదారులు లక్షలాది రూపాయలు ఎంవీ ట్యాక్స్ రూపంలో కడుతున్నారు. మళ్ళీ మీరు పీపీపీ పద్ధతిలో తోలు తీసే ట్యాక్స్ కట్టించుకోవడం న్యాయమంటారా? బాబుగారు, ఇదే పద్ధతిలో మీ మంత్రివర్గంలో సగం మంది రాజకీయ నాయకులను, మిగిలిన సగం ప్రముఖ వ్యాపారస్తులను చేర్చుకుని జిల్లాల అభివృద్ధి వారికి అప్పజెప్పి తోలు తీసే ట్యాక్స్లు లేకుండా చేస్తే మంచిది. ముఖ్యమంత్రి పీఠం కూడా పీపీపీ పద్ధతిలో చేస్తే మీ పేరు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారు. సూపర్ 6 హామీలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవ్వకుండా కాపాడడం, ప్రత్యేక హోదా అమలుకు కృషి చేయండి. కానీ అమాయకులను జైల్లో పెట్టి కొట్టించడం మంచిది కాదు అని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డికి ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారు. దీంతో పాటు కేబినెట్ హోదా కూడా కల్పించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆమెకు చంద్రబాబు సర్కార్ ప్రాధాన్యం ఇవ్వడం ఉమ్మడి కడప జిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులకు ఏ మాత్రం ఇష్టం లేదు.
తమకు పదవులు రానందుకంటే మాధవికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఏంటనే కోపం కడప టీడీపీ నాయకుల్లో ఉంది. అసలే మాధవిరెడ్డి హడావిడి ఎక్కువ చేస్తుంటారు. ఇప్పుడు కేబినెట్ హోదా కూడా ఇస్తే ఇక ఆమెను కంట్రోల్ చేయడం సాధ్యం కాదనే అభిప్రాయం టీడీపీ నేతల్లో ఉంది. మాధవిరెడ్డికి సొంత పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యేతోనూ సఖ్యత లేదని సమాచారం. ఎలాగైనా ఆమెను అదుపులో ఉంచాలని టీడీపీ నాయకులు వ్యూహాలు రచిస్తుంటే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మాత్రం ఆమెను అందలం ఎక్కిస్తున్నారని మండిపడుతున్నారు. మాధవికి కేబినెట్ హోదా ఇస్తే బుగ్గకారులో ఆమె వెళ్తుంటే చూడలేమని కడప టీడీపీ నేతలు అంటున్నారు. ఇటీవల కాలంలో మాధవిరెడ్డి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కడప టీడీపీ నగర అధ్యక్షుడు శివకొండారెడ్డిపై దాడి ఘటనలో వేళ్లన్నీ ఆమె వైపే చూపుతున్నాయని సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. అలాగే కడప నగరపాలక సమావేశంలో కుర్చీ విషయమై మాధవిరెడ్డి హడావిడి అంతా ఇంతా కాదు. బహుశా ఈ అర్హతలే ఆమెకు ప్రాధాన్యం ఇచ్చేలా చేశాయనే వాదన లేకపోలేదు. ఏది ఏమైనా మాధవికి ప్రాధాన్యం ఇవ్వడంపై సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడైన మంత్రి లోకేష్పై ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీడీపీ రెడ్లు రగులుతున్నారు. కూటమి అధికారంలో ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక్క పదవి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పీలేరు, పలమనేరు ఎమ్మెల్యేలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి టీడీపీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది. కూటమి సర్కార్లో కమ్మ సామాజిక వర్గానికి మినహాయిస్తే మిగిలిన ఏ సామాజిక వర్గానికి న్యాయం జరగడం లేదనే ఆవేదన కనిపిస్తోంది. శాప్ చైర్మన్గా రవినాయుడు, అలాగే టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడుకి పదవులు ఇచ్చారు. ఇక తమ గతేంటని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులు నిలదీస్తున్నారు. కనీసం ప్రభుత్వ పదవికి కూడా నోచుకొని దుస్థితిలో తాము ఉన్నామా అని చిత్తూరు రెడ్లు నిలదీస్తున్నారు. వైఎస్ జగన్ను ఘాటుగా విమర్శించే వారిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ అధికార ప్రతినిధి ఎన్వి సుధాకర్ రెడ్డి, సూరా సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వానికి వస్తే వీళ్లను కూడా టీడీపీ పెద్దలు ఏం మాత్రం పట్టించుకోలేదు. ఈ దఫా రెడ్లు ఎటు టీడీపీ వైపు మద్దతుగా నిలబడరని, అలాంటప్పుడు వాళ్లకు ఎందుకు పదవులు ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం పెద్దలు ఉన్నట్లు చెబుతున్నారు. నామినేటెడ్ పోస్టులో జీవిరెడ్డికి మినహాయిస్తే ఎవరికి ఆ సామాజిక వర్గంలో ప్రాధాన్యం ఇవ్వలేదని అంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వస్తే కమ్మ సామాజిక వర్గానికి తప్ప మిగిలిన ఏ ఒక్క సామాజిక వర్గానికి న్యాయం జరగలేదనే ఆవేదనలో నాయకులున్నారు. తుడా చైర్మన్ పదవిని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆశిస్తున్నారు. అయితే ఆమెకు ఆ పదవి ఇచ్చే పరిస్థితి లేదని సమాచారం. లోకేష్ మరెవరికో మాట ఇచ్చారని అంటున్నారు. కనీసం ఈ పదవైనా తమకు దక్కుతుందా అని రెడ్డి సామాజిక వర్గ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇది కూడా ఇవ్వకపోతే ఇక టీడీపీకి తూర్పు వైపు తిరిగి దండం పెట్టాల్సిందే అని ఆ పార్టీలోని రెడ్ల నాయకులు అంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఏనాడో ఆన్లైన్లోకి వచ్చేసాయి. ప్రతి ఫైల్ ఆన్లైన్లో లభ్యమవుతోంది. అయితే మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఈ ఏడాది జూలై 21న అగ్ని ప్రమాదం జరగడం, కొన్ని ముఖ్యమైన ఫైళ్లు కాలిపోయాయనే ప్రచారం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. అదేంటంటే మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఉద్దేశపూర్వకంగానే అగ్గి రాజేశారని, రికార్డులను తగలబెట్టడం ద్వారా భూ అక్రమాల సాక్ష్యాధారాల్ని ధ్వంసం చేసేందుకే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో వెల్లడైందట. ఆర్డీఓలుగా పనిచేసిన మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ నాయుడులతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిఏ తుకారాం, సన్నిహితుడు మాధవరెడ్డి పాత్ర ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు చెప్తున్నాయట. నిషిద్ధ జాబితా నుంచి చుక్కల భూములు, డి పట్టా భూముల్ని తప్పించడంలో పూర్వ ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్, సీనియర్ సహాయకుడు గౌతమ్ తేజ్ పాత్ర ఉందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా అభియోగాలు నమోదు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో రెవెన్యూ ఫైళ్లను కాల్చి బూడిద చేసినంత మాత్రాన అవి ఎక్కడా ఉండవా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తహసీల్దార్ కార్యాలయం, కలెక్టరేట్, CCLAలలో వాటికి సంబంధించిన ఫైళ్లు ఉంటాయి కదా. మరి ముఖ్యంగా ప్రతి ఫైల్ కూడా ఆన్లైన్లో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మరి అగ్గిరా చేయడం, కుట్రకోణం ఏంటో ప్రభుత్వం మరింత స్పష్టత ఇస్తే బాగుంటుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూతోపిడీకి పాల్పడి ఉంటారంటే ఎవరైనా నమ్మదగ్గదే. అయితే ఫైళ్లను కాల్చివేసినంత మాత్రాన ఆధారాలు దొరకవని ప్రభుత్వ వాదనలో డొల్లతనం కనిపిస్తోంది. ప్రత్యర్థులను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కాకుండా నిజాల్ని ప్రపంచానికి చెప్పే కోణంలో విచారణ జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.